హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 123 పాయింట్స్ గెయిన్ అయ్యి 62,028 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 18 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,315 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 318 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,794 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో వస్తున్న సెల్లింగ్ ఆల్మోస్ట్ 9:45 అరౌండ్ నుంచి మార్కెట్ ఏ లెవెల్స్ కి అయితే డౌన్ కి వెళ్ళిందో అక్కడి నుంచి కంటిన్యూస్ గా ర్యాలీ అవుతూ నిఫ్టీ ఒక 150 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 530 పాయింట్స్ దగ్గరగా ఫ్రమ్ లో లెవెల్స్ ఇవాళ మార్కెట్ రికవర్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన లోని గమనిస్తే నిన్నటి 15 మినిట్ క్యాండిల్ అంతకు ముందు నుంచి చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందా, అదే లెవెల్ ఎగ్జాక్ట్ లెవెల్, ఆ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం, ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేషన్, వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ బ్యాంక్ నిఫ్టీలో ఒక స్టేబుల్ అండ్ స్టడీ పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఇవాళ ఈక్విటీ మార్కెట్స్ లో మనకు కనిపించింది. అండ్ ఈ ఎంటైర్ వీక్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన ఇండెక్స్ ఆటో ఇండెక్స్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ రియాలిటీ ఇండెక్స్. ఇవే స్టాక్స్ ఇవాళ కూడా మనకి బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి, పర్టికులర్ గా ఆటోస్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్. ఇక ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటే రేపు మనకి కర్ణాటక ఎలక్షన్ రిలేటెడ్ గా ఫైనల్ అవుట్కమ్, అఫీషియల్ అవుట్కమ్ అయితే వస్తుంది. బట్ మార్కెట్ అయితే కర్ణాటక ఎలక్షన్ ని సీరియస్ గా తీసుకుంటున్నట్లయితే కనిపించట్లేదు. బికాస్ స్టేట్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన ఎగ్జిట్ పోల్ నెంబర్స్ కి మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి మోస్ట్లీ వస్తున్న అవుట్కమ్ ఒకవేళ అది కాంగ్రెస్ సైడ్ ఉంటున్నా, బీజేపీ సైడ్ ఉంటున్నా, స్టేట్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా కాబట్టి బిగ్ ఇంపాక్ట్ మార్కెట్ లో కనిపించకపోవచ్చు. బట్ ఎనీవే రేపు రాబోతున్న కర్ణాటక ఎలక్షన్స్ పొలిటికల్ గా అయితే బిగ్ డిస్కషన్ ఎంటైర్ ఇండియా వైడ్ గా స్ప్రెడ్ చేస్తాయి. అండ్ యుఎస్ లో ఉంటున్న వన్ ఆఫ్ ద టాప్ రీజనల్ బ్యాంక్ అయిన ప్యాక్ వెస్ట్ వాళ్ళు నిన్న ఇస్తున్న అప్డేట్ ప్రకారం కేవలం ఒక వీకెండ్ లోనే మే 5th ఆ టైమ్స్ లోనే ఒక వీక్ లోనే నియర్లీ 9.5% దగ్గరగా డిపాజిట్స్ వీళ్ళ బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళాయని. జస్ట్ ఒక వీక్, అది కూడా రీసెంట్ వీక్ లోనే 9.5% డిపాజిట్స్ ఫాలో అవుతుండడం ఇక ఇతర రీజనల్ బ్యాంక్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందేమో అని ఈ పర్టికులర్ స్టాక్స్ అండ్ ఇతర రీజనల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా స్టాక్స్ లో కూడా ఫాల్ మనకి కనిపించింది. బట్ మన మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా మనం మాట్లాడుకుంటున్నది మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ ఉంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఆ లెవెల్స్ అబోవ్ ఉన్నంత వరకు కూడా నేను పర్సనల్ గా బులిష్ వ్యూ ని క్యారీ చేస్తున్నానని, అండ్ స్టిల్ అదే వ్యూ నే మార్కెట్ లో క్యారీ చేస్తున్నాను. లాస్ట్ వీక్ పర్టికులర్ గా గమనిస్తే మే 8th న క్లోజింగ్ చూడండి, నిఫ్టీ రిలేటెడ్ గా 18,260 అరౌండ్ ఉంటుంది. ఈవెన్ రీసెంట్ మే 11th నిన్నటి క్లోజింగ్ చూసినా 18,290 అరౌండ్ ఉంటుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ ఎటు వెళ్తున్నా 18,300 జోన్ కి దగ్గరగానే మార్కెట్ క్లోజ్ అవుతూ ఇవాళ అట్లీస్ట్ 18,300 అబోవ్ మార్కెట్ ఒక క్లోజింగ్ అయితే చూసింది. బట్ పర్టికులర్ గా నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ ఆఫ్టర్ ఫాల్ తర్వాత ఫస్ట్ 30 మినిట్స్ ఫాల్ తర్వాత నుంచి ఒక సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకు కనిపించింది. అండ్ ఎఫ్ఐ డేటా మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉంటున్నారు. అండ్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ 53% అరౌండ్ గా ఉంటుంటే, అండ్ ఈవెన్ పీసీఆర్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఓవర్ గా 1.3 ఈవెన్ 1.3 కంటే అబోవ్ వెళ్ళింది. మీన్స్ టూ మచ్ బులిష్ గా మార్కెట్ లో యాక్టివిటీ ఉందనే దగ్గర నుంచి కొంత కూల్ ఆఫ్ అవుతూ ఇప్పుడు 1.1 అరౌండ్ అయితే పీసీఆర్ కూడా మూవ్ అయింది. మీన్స్ నెట్ టు నెట్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా డేటా పాజిటివ్ గానే ఉంది. అండ్ ఈవెన్ ఎంఎస్సిఐ రిలేటెడ్ గా ఉంటున్న రీబ్యాలెన్సింగ్ డేటా కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ రిలేటెడ్ గా వెయిటేజెస్ పెరిగాయి అన్నది. అండ్ ప్రీవియస్ గా డెట్ సీలింగ్ రిలేటెడ్ గా జనత్ ఎలెన్ గారు చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ దానికి జూన్ 1st వరకు టైం ఉంటుంది. ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి డెట్ సీలింగ్ ని పెంచడానికి దీని రిలేటెడ్ గా జరగాల్సిన మీటింగ్ నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ అయిందనేలా గ్లోబల్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ గా ఇలాంటి సందర్భాలు చాలా సార్లు ఏర్పడ్డాయి. అండ్ ఏర్పడ్డ ప్రతిసారి లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ లాస్ట్ లో డెట్ సీలింగ్ లిమిట్స్ ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు. మరి చూడాలి ఈసారి డెట్ సీలింగ్ లిమిట్స్ ని ఎంతవరకు డ్రాగ్ చేసి పెంచుతారనేది. జూన్ 1st వీల్ డెడ్ లైన్, అక్కడితో గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న లిక్విడిటీ ఎగ్జాస్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ మెటల్ స్టాక్స్ ని గమనించారా, అవి ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది కదా. మెటల్ స్టాక్స్ అన్నిట్లోనూ దీని రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ మాట్లాడుకుంటే, ఈవెన్ కమోడిటీస్ లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పాను, డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉంటే కమోడిటీస్ కి అది నెగిటివ్ గా ఉంటుందని. ప్రెసెంట్ డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1 or 2 దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అవుతూ ఇప్పుడు స్టేబుల్ గా ఉంటూ ఉండడం. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కూడా చైనా రిలేటెడ్ గా వస్తున్న డేటా వీక్ గా ఉంటుండడం. వీక్ అంటే రీసెంట్ నెంబర్స్ తో పోలిస్తే వీక్ కాదు, లాస్ట్ 2 years లో వీక్ గా ఉంటుండడం చైనాకు సంబంధించిన డిమాండ్ తగ్గుతుందన్న ఒక ఇండికేషన్ ని మార్కెట్ లోకి వెళ్తుంది. అండ్ ఈవెన్ చైనాకు సంబంధించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డేటా కూడా వీక్ గా ఉంటుండడం పర్టికులర్ గా మెటల్స్ రిలేటెడ్ గా ఓవరాల్ గ్లోబల్ మెటల్ ప్రైజెస్ అయితే కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. సో దట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, గ్లోబల్ గా ఉంటున్న మెటల్ ప్రైజెస్ కూడా పర్టికులర్ గా కాపర్ ప్రైజెస్ ఈ ఇయర్ లో ఫ్రెష్ లోని మేక్ చేస్తున్నాయి. మీన్స్ ఇయర్ లో ఇప్పటి వరకు వెళ్ళిన లో కంటే అనదర్ లోని ఫార్మ్ చేస్తూ ఇయర్ టిల్ డేట్ లో లో
లెవెల్స్ లో ప్రెసెంట్ కాపర్ ప్రైజెస్, గ్లోబల్ కాపర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ కమోడిటీస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ చైనా రిలేటెడ్ గా వచ్చిన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా ఓవరాల్ మెటల్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ మార్కెట్ రిలేటెడ్ గా, ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ డేటా మొత్తం కూడా టూ మచ్ బేరిష్ గా అయితే ప్రెసెంట్ లేదు. అండ్ ఏదైతే బులిష్ వ్యూ ని ప్రెసెంట్ నేను క్యారీ చేస్తున్నానో అది పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా 18,050 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే ఆ వ్యూ ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. బట్ టిల్ దెన్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా మా పర్సనల్ వ్యూ బులిష్ గానే ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ సినారియో డెవలప్ అవుతుంది జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా. ఇక్కడ మీ స్క్రీన్ పైన గమనిస్తే న్యూ ట్విస్ట్ ఇన్ జీ సోనీ మర్జర్ అని కనిపిస్తుంది కదా. ఈ ట్విస్ట్ చాలా కొత్తగా ఉంటది. సో కొంత జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది, కానీ టెక్స్ట్ అంతా చదువుతూ వెళ్తే నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, అసలు జీ సోనీ మర్జర్ ఏంటి ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. జీ యాజ్ ఎ లిస్టెడ్ కంపెనీ, ఇండియన్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ కదా. ఇది సోనీ వాళ్ళ ఇండియన్ బిజినెస్ తో మర్జ్ అయ్యి వీళ్ళిద్దరు కూడా ఒక కంపెనీలా ఫామ్ అవ్వాలనుకున్నారు. దీన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. ఎందుకు పాజిటివ్ గా తీసుకుంది? జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా లీడర్షిప్ సోనీ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అండ్ సోనీ అండ్ జీ వీళ్ళిద్దరూ కూడా కలుస్తున్నట్లయితే వీళ్ళ రిలేటెడ్ గా ఛానల్స్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ వీటన్నిటి పరంగా కూడా కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ వీటి పరంగా వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ డీల్ ని బోత్ హ్యాండ్స్ తో వెల్కమ్ చేసింది. అండ్ అలా వెల్కమ్ చేయగానే అయిపోలేదు, చాలా ఇష్యూస్ ని జీ అండ్ సోనీ మర్జర్ ఫేస్ చేస్తూనే వచ్చింది. రీసెంట్ గా ఇండస్ ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని కూడా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రిజాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు సెబీ రిలేటెడ్ గా ఎన్ఎస్సి అండ్ బిఎస్సి కి ఒక ఆదేశం వచ్చిందని, అలా వస్తున్న ఆదేశాల ప్రకారం ఎన్ఎస్సి బిఎస్సి వీళ్ళిద్దరూ కూడా ప్రీవియస్ గా జీ అండ్ అలాగే సోనీ మర్జర్ కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా. దీని రిలేటెడ్ గా అగైన్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారని, అండ్ ఆ రివ్యూ ని వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ప్రకటిస్తారని ఇలా ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ కనిపిస్తుంది. అసలు ఇంతకీ సెబీ వాళ్ళు ఇన్వాల్వ్ అవడం ఏంటి, అసలు ఏంటి బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ ఏంటి అనేది గమనిస్తే ఫ్రెండ్స్, ఇది సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఈ జీ ఎంటర్టైన్మెంట్ ఉందా, ఒకప్పుడు ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ. సో వాళ్ళ మెయిన్ ప్రమోటర్ ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన అతనే సుభాష్ చంద్ర గారు. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా జీ ఎంటర్టైన్మెంట్ సీఈఓగా కొనసాగుతున్నది పునీత్ గోయింకా గారు. ఈ సుభాష్ చంద్ర గారి కొడుకే. సో ఒకప్పుడు ఎస్ఎల్ గ్రూప్ అండర్ లో ఉంటున్న జీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఎస్ఎల్ గ్రూప్ ప్రమోటర్ అయిన సుభాష్ చంద్ర గారి సన్ పునీత్ గోయింకా గారే ఇప్పుడు కూడా జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా సీఈఓ గా ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూ అంతా ఇప్పుడు అరైజ్ అవుతుంది. సెబీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన ఇంకొక కంపెనీ, జీ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఇంకొక కంపెనీ, సిర్పూర్ గోల్డ్ రిఫైనరీ. ఈ సిర్పూర్ గోల్డ్ రిఫైనరీ వాళ్ళు యాజ్ ఏ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా డబ్బులు, ఆ డబ్బుల్లోంచి 400 కోట్ల వరకు వాళ్ళ ప్రమోటర్స్ కి సంబంధించిన ఇతర కంపెనీస్ కి లోన్స్ గా ఇచ్చి, అండ్ అలా ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ వేరొక కంపెనీస్ ఇప్పుడు ఈ సిర్పూర్ గోల్డ్ రిఫైనరీ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నాయి కదా, వాళ్ళు మేము బిజినెస్ చేయలేకపోతున్నామని బ్యాంక్రప్సీ ఫైల్ చేసి ఆ కంపెనీని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సెబీ వాళ్ళు ఇలా బ్యాంక్రప్సీ ఫైల్ చేసి క్లోజ్ అయిపోతున్న కంపెనీకి ఎవరెవరు లోన్స్ ఇచ్చారని చూస్తున్నప్పుడు ఈ సిర్పూర్ గోల్డ్ రిఫైనరీ వాళ్ళు కోట్లలో లోన్స్ ఇచ్చినా ఇన్సాల్వెన్సీకి వెళ్ళిన ఈ కంపెనీస్ నుంచి వాళ్ళు ఎందుకు క్లెయిమ్ పెట్టుకోలేదు, ఎందుకు మాకు డబ్బులు రావాలి ఆ కంపెనీ నుంచి అడగలేదని చూసినప్పుడు అవి వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీసే. ఇవంతా ఒక ప్లాన్ ప్రకారం ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ కి లోన్స్ ఇవ్వడం, అలా తీసుకున్న కంపెనీస్ మేము కంపెనీని నడపలేం, మేము ఇన్సాల్వెన్సీకి వెళ్తున్నామని ఆ బ్యాంక్రప్సీ ఫైల్ చేసేస్తే ఆ తీసుకున్న డబ్బులు ప్రమోటర్స్ వాళ్ళ ఓన్ ఫండ్స్ గా యూజ్ చేసుకొని ఇలా ఎస్ఎల్ గ్రూప్ కంపెనీ ఒకటి 400 కోట్లకి పైగా డబ్బుల్ని 2019 నుంచి 2021 వరకు దారి మరలించిందని సెబీ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం, ఇప్పుడు ఏ కంపెనీ అయితే ఇన్ని 100 కోట్లు దారి మరలించిందో అది ఎస్ఎల్ గ్రూప్ కంపెనీ అవడం, అండ్ ఇప్పుడు జరుగుతున్న మర్జర్ కూడా సోనీ అండ్ జీ మర్జర్ కూడా ఒకప్పుడు ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళే ప్రమోటర్స్ గా ఉంటూ ఉండడం. సో ఈ కంపెనీలో ఉంటున్న ఇష్యూస్ ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ మర్జర్ పై కూడా ప్రీవియస్ గా ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ని అగైన్ వాళ్ళు రివ్యూ చేసే విధంగా ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ 400 కోట్ల నిధుల దారి మరలింపు ప్రభావం అయితే చూపిస్తూ ఉంది. సో ఇన్ సింపుల్ టర్మ్, ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన వేరొక కంపెనీ నుంచి జరుగుతున్న స్కామ్ సెబీ వాళ్ళు దాన్ని కనుక్కొని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం, ఇదే ఎస్ఎల్ గ్రూప్ ఒకప్పుడు కంట్రోల్ చేసిన జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా కూడా జరుగుతున్న మర్జర్ ఫర్దర్ గా కొనసాగించాలా లేదా అన్న ఒక దానిపై ఎక్స్చేంజెస్ ఫర్దర్ గా డెసిషన్ తీసుకుంటాయని ప్రీవియస్ గా వాళ్ళు ఇచ్చిన గో అహెడ్ మీన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళ మర్జర్ రిలేటెడ్ గా. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎక్స్చేంజెస్ అనదర్ టైం అప్డేట్ చేస్తాయనేలా మనకి ఇవాళ అప్డేట్స్ అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సింది, మోస్ట్లీ మేలో ఎన్సిఎల్టీ వాళ్ళ రిలేటెడ్ గా వెకేషన్ ఉంటుంది అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఈ ఇష్యూ రిలేటెడ్ గా నెక్స్ట్ హియరింగ్ ఎన్సిఎల్టీ వాళ్ళది ఆల్మోస్ట్ జూన్ 16th అరౌండ్ ఉంటుంది. సో చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ క్లారిటీ కోసం వెదర్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా లేదా అని. సో ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన వేరొక కంపెనీ చేస్తున్న మిస్టేక్ ఆ 400 కోట్ల దారి మరలింపు జీ అండ్ సోనీ మర్జర్ పై ఇంపాక్ట్ చూపించేలా ఉంటుండడమే స్టాక్ ఇవాళ గ్యాప్ డౌన్ అయి నెగిటివ్ లో
ఎండ్ అవడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ మనకి ప్రతి నెల ఆటో సేల్స్ డేటా అప్డేట్ అవుతూ ఉంటది, లేకపోతే బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఇతర కంపెనీస్ వాళ్ళ బిజినెస్ డేటా అప్డేట్ చేస్తుంటారు. కానీ రీసెంట్ టైమ్స్ లో కొద్ది నెలల క్రితం నుంచి ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ డేటా, పర్టికులర్ గా యూఎస్ కి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో ఫార్మా కంపెనీస్ వాళ్ళ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతూ ఉంది. సో దట్ ఈ ఫార్మా కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటాయన్న డేటా ఈ అమెరికాకి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ దీన్ని డైరెక్ట్ గా రీడ్ చేయకూడదు. లైక్ ఈ ఏప్రిల్ నెలతో కంపేర్ చేస్తే ప్రీవియస్ మార్చ్ నెల అంతకు ముందున్న ఏప్రిల్ నెలలో ఎలాంటి సేల్స్ ఉన్నాయనేది డైరెక్ట్ గా కంపేర్ చేయకూడదు. దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు డేటాని గమనిస్తే యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంపెనీస్ ఇక్కడ దివీస్, లారస్, గ్లాండ్, ఇప్కా ల్యాబ్స్, అలంబిక్, ఆల్కెమ్, జేబీ ఫార్మా, సింజిన్ వీటన్నిటిలో పాజిటివ్ గా డేటా మనకు కనిపిస్తున్నది జేబీ కెమికల్స్, ఇప్కా, ఆల్కెమ్ ల్యాబ్స్ రిలేటెడ్ గా. మిగిలినవన్నీ కూడా ఇది ఏప్రిల్ డేటా. సో ప్రీవియస్ మార్చ్ తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తో కంపేర్ చేసిన వీక్ గానే ఉంది. బట్ ఫ్రెండ్స్ ఈ ఫార్మా సేల్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇయర్ ఎండ్ లో వచ్చే సేల్స్ రిలేటెడ్ గా ఈ మార్చ్ నెలది, ఏప్రిల్ నెలది మనం జాగ్రత్తగా కంపేర్ చేయాలి. బికాస్ ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు మార్చ్ రిలేటెడ్ గా సేల్స్ మోస్ట్లీ బానే ఉంటాయి. బికాస్ ఇయర్ ఎండ్ కి ముందే స్టాక్స్ పెట్టుకోవడానికో లేకపోతే ఇయర్ ఎండ్ కి ముందే నెంబర్స్ బాగా చూపించడానికో మోస్ట్లీ సేల్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగానే చేస్తారు. ఆర్ ఈవెన్ దిగుమతులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. కాబట్టి మార్చ్ నెల నెంబర్స్ కంపేర్డ్ విత్ ఏప్రిల్ ఆర్ అంతకు ముందు ఉంటున్న ఫిబ్రవరితో కంపేర్ చేస్తున్నా ఎక్కువగానే ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఏప్రిల్ నెంబర్స్ మార్చ్ నెలతో కంపేర్ చేస్తే, బికాస్ ఇయర్ ఎండ్ ఎఫెక్ట్ అనేది మార్చ్ రిలేటెడ్ గా ఉంటున్న మంత్ లో ఉంటుంది, ఏప్రిల్ రిలేటెడ్ గా ఉంటున్న మంత్ లో ఉండదు. కాబట్టి ఆన్ మంత్ కంపారిజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఫార్మా నెంబర్స్ వీక్ గానే ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో మంత్ కంపారిజన్ పర్టికులర్ గా మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి మనం చేయకూడదు. అండ్ మార్చ్ లో ఎక్కువ స్టాక్ ను వాళ్ళు ఉంచుకొని ఉంటారు కాబట్టి ప్రాబబుల్లీ ఏప్రిల్ నెల రిలేటెడ్ గా నార్మల్ యావరేజ్ తో పోలిస్తే కొంత తక్కువగానే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడం అండ్ ఈవెన్ ఆర్డర్స్ పరంగా కూడా ఉంటది. కాబట్టి మోస్ట్లీ ఏప్రిల్ నెల రిలేటెడ్ గా తక్కువగానే ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి. ఈవెన్ అలా తక్కువగా ఉంటున్న సందర్భంలో కూడా ఎవరెవరైతే బెస్ట్ గా ప్రీవియస్ నెలతో కంపేర్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ని ఎక్కువ చేశారు వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాలి. బట్ తక్కువ చేశారు కదా అని చెప్పి బిగ్ నెగిటివ్ గా అయితే వీళ్ళ రిలేటెడ్ గా చూడకూడదు. మీన్స్ పాజిటివ్ ఈజ్ బిగ్ పాజిటివ్. ఎవరెవరైతే సేల్స్ మంత్ కంపారిజన్ లో మీన్స్ మార్చ్ తో కంపేర్ చేస్తే కూడా ఏప్రిల్ లో పెంచుకున్నారో అది బిగ్ పాజిటివ్. అలానే తక్కువగా చేశారంటే అది నెగిటివ్ అయితే కాదు. బికాస్ ఇయర్ అండ్ ఎఫెక్ట్ మనకి మార్చ్ నెలలో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, అరబిందో, సిప్లా, లూపిన్, టోరెంట్ ఫార్మా రిలేటెడ్ గా ఇందాక మనం అనుకుంటున్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయంటే మనం పాజిటివ్ గా తీసుకోవాలి. బట్ తగ్గుతున్నాయంటే మాత్రం పర్టికులర్ గా మార్చ్ అండ్ ఏప్రిల్ నెల రిలేటెడ్ గా డైరెక్ట్ రీడింగ్ ని మనం చేయకూడదు. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ చాట్ జీపీటీని యూజ్ చేసి స్టాక్ ప్రైజెస్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో పెరుగుతాయా తగ్గుతాయా అన్న ఒక మోడల్ ని ఫ్లోరిడాకు సంబంధించిన ఒక ఫైనాన్షియల్ ప్రొఫెసర్ ఎప్పటి నుంచో బ్యాక్ టెస్ట్ చేస్తున్నారని, దాని రిలేటెడ్ గా రిజల్ట్స్ ని కూడా పబ్లిష్ చేశారని మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు సంబంధించిన ఒక ఫైనాన్స్ ప్రొఫెసర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMs ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం, AI అల్గారిథం ని డిజైన్ చేసి త్రూ చాట్ జీపీటీ స్టాక్ ప్రైజెస్, నెక్స్ట్ డే స్టాక్ ప్రైజెస్ మూని తను ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారని, మోస్ట్లీ హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ఎలా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారో అలానే వీళ్ళకి సంబంధించిన AI ప్రిడిక్ట్ చేసిందని, అండ్ అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తూ వస్తున్న డేటాని చాట్ జీపీటీ వీళ్ళు డిజైన్ చేసిన LLM లో ఫీడ్ చేస్తూ నెక్స్ట్ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ ఏమైనా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆ స్టాక్ ప్రైస్ అని అడుగుతున్న క్వశ్చన్స్ కి మోస్ట్లీ చాట్ జీపీటీ ఆర్ ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ కి ధీటుగానే ఆన్సర్ ని ఇచ్చిందని. అండ్ ఒక సందర్భంలో అయితే న్యూస్ మనం చూడడానికి నెగిటివ్ గా ఉంటది. లైక్ హెడ్ లైన్ లో మనకు కనిపిస్తున్నది కంపెనీ సెటిలింగ్ లిటిగేషన్ అండ్ పేయింగ్ ఏ ఫైన్, లైక్ ఫైన్ పే చేస్తుంది, దాంతో లిటిగేషన్ ని సెటిల్ చేసుకుంటుందని ఎలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. సో దీన్ని లిటిగేషన్ సెటిల్ చేసుకోవడానికి పాజిటివ్ గా చూడాలా లేకపోతే ఫైన్ పే చేస్తున్న దానికి నెగిటివ్ గా చూడాలా అన్న దానికి, ఎంత ఫైన్ పే చేస్తున్నారో అండ్ సెటిల్ చేసుకుంటున్న లిటిగేషన్ కారణంగా వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందని అనాలిసిస్ చేసి చాట్ జీపీటీ రిలేటెడ్ గా రెస్పాన్స్ పాజిటివ్ గా వచ్చిందని, ఇలా ఈ చాట్ జీపీటీ రిలేటెడ్ గా డేటాని ఫర్దర్ గా ఫీడ్ చేస్తూ దీన్ని ఫైనాన్స్ ఫీల్డ్ లో యూజ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందని. బట్ వస్తున్న అప్డేట్ కారణంగా స్టాక్ ఎంత పెరుగుతుంది, లైక్ టార్గెట్ ఎంత అనేది అయితే వీళ్ళు మ్యాథమెటికల్ గా క్యారీ అవుట్ చేయలేదు. కానీ ఎక్స్పెరిమెంట్ ని ఓవరాల్ గా పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా వస్తున్న ఆర్టికల్స్ అన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఇది పాజిటివ్ అప్డేటా నెగిటివ్ అప్డేట్ అని క్విక్ గా చాట్ జీపీటీ ద్వారా వీళ్ళు అనాలిసిస్ చేయగలుగుతున్నారనేలా. అండ్ ఫర్దర్ గా కూడా త్రూ ఈ LLM మీన్స్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఫైనాన్స్ ఫీల్డ్ లో వీటిల్ని యూజ్ చేయడం కారణంగా ఈజీగా వేటిల్నైనా ఏ డేటానైనా అనాలిసిస్ చేసి
క్విక్ డిసిషన్ ని తీసుకోవచ్చు విత్ బెటర్ అక్యురసీ అనేలా ఈ ఫైనాన్స్ ప్రొఫెసర్ అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సిమెన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు కానీ నెంబర్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. బట్ దీంతో పాటు న్యూ ఆర్డర్స్ 31,000 crores దగ్గరగా గెలుచుకున్నారనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ 31,000 crore ఆర్డర్ లో వీళ్ళకి 9,000 హార్స్ పవర్ ఉంటున్న లోకోమోటివ్ ఆర్డర్ ఒకటి వచ్చింది కదా డిసెంబర్ 2022 లో, విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 25,000 crore. అవుట్ ఆఫ్ 31,000, 25,000 crore దగ్గరగా రైల్వేస్ దగ్గర నుంచి వస్తున్న ఆర్డరే. సో రిమైనింగ్ కోర్ ఆర్డర్స్ ని గమనించిన 5,700 crore విచ్ ఈస్ అబోవ్ ఎస్టిమేట్స్. సో అది పక్కన పెట్టి కేవలం కోర్ ఆర్డర్స్ ని గమనిస్తున్న 5,700 crores దగ్గరగా ఆర్డర్స్ ని గెలుచుకుంటున్నట్లు ఇది కూడా మనం సిమెన్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ ఐషర్ మోటార్స్, వీలైతే ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. పర్టికులర్ గా టూ వీలర్ సెగ్మెంట్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత వీక్నెస్ ని చూస్తూ ఉన్నాం. డిమాండ్ కొంత తక్కువ ఉందని, బట్ స్టిల్ రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా రికార్డ్ హై డేటాని పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ లో ఎక్స్ట్రాడినరీగా కనిపించేది మార్జిన్స్ 24.5%, అరౌండ్ 25% దగ్గరగా మార్జిన్స్ ని పోస్ట్ చేశారు. అది రికార్డ్ హై. ఈవెన్ వాల్యూమ్స్ కూడా రికార్డ్ హై. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేస్తుండడం. అండ్ పర్టికులర్ గా వీళ్ళ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెజెంట్ స్టాక్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే ప్రెజెంట్ గోయింగ్ పిఈ, బట్ ఫార్వర్డ్ ఎర్నింగ్ పిఈ ప్రకారం చూస్తున్న 23 times FY25 ఎస్టిమేట్స్ కి ట్రేడ్ అవుతుంది. సో ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ 10-year యావరేజ్ ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్స్ తో చూస్తే తక్కువే. లాంగ్ టర్మ్ 10-year యావరేజ్ అరౌండ్ 27 దగ్గరగా ఉంటుంది. కాబట్టి మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఈక్వల్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 3,553 టార్గెట్ ఐషర్ మోటార్స్ కి ఇస్తూ ఉన్నారు. సో ఓవరాల్ ఆటో స్పేస్ లో ద బెస్ట్ నెంబర్స్ పోస్ట్ చేసిన వన్ ఆఫ్ ద కంపెనీగా ఐషర్ మోటార్స్ ని మనం ఈసారి చూడొచ్చు. అండ్ ఈవెన్ ఐషర్ మోటార్స్ వాళ్ళు 37 rupees per share డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ నెక్స్ట్ బిఎస్సి నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. వీళ్ళ నెంబర్స్ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 consecutive quarters నుంచి వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉన్నాయి. బట్ ఈసారి వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పబ్లిష్ చేశారు. ఓవరాల్ ఈసారి వస్తున్న నెంబర్స్ బెటర్ గా ఉంటున్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ క్యాష్ కూడా, వీళ్ళ బుక్స్ లో ఉంటున్న క్యాష్ ని గమనిస్తే అది ఆల్మోస్ట్ $200 million దగ్గరగా ఉంటది. మీన్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాపిటల్ లో ఆల్మోస్ట్ 23% దగ్గరగా వీళ్ళ బుక్స్ లో క్యాష్ మెయింటైన్ అవుతుంటది. కాబట్టి అది కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా మనకు కొంత స్టేబుల్ ఫ్యాక్టర్ ని యాడ్ చేస్తుంది. అండ్ ఇంటెలెక్ట్ డిజైన్స్ నెంబర్స్ ని గమనించండి. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే అన్ని సెగ్మెంట్స్ లోని వీళ్ళు గ్రోత్ తీసుకురాగలిగారు. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. అండ్ దీనికి స్టాక్ కూడా ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ పాలీ క్యాప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ నెంబర్స్ తో పాటు 200% డివిడెండ్, వీళ్ళ 10 rupees ఫేస్ వాల్యూ పై 200% డివిడెండ్ మీన్స్ 20 rupees per share డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. వీళ్ళ రెవెన్యూస్ లో కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈవెన్ ప్రాఫిట్, మార్జిన్స్ వీటన్నిటిలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ సబ్సిడరీ అయిన టీపీ సౌర్య లిమిటెడ్ రాజస్థాన్ లో 200 మెగావాట్ కు సంబంధించిన సోలార్ ప్రాజెక్ట్ ఒకటి సెటప్ చేయబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీని ద్వారా జనరేట్ అవుతున్న పవర్ ని టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ TPTCL వాళ్ళకి నెక్స్ట్ 25 years పాటు సెల్ చేయడానికి ఒప్పందాన్ని కూడా, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ని కూడా కుదుర్చుకున్నారని అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫైనలీ ఆన్వుడ్ టెక్నాలజీస్, వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా గుడ్ నెంబర్స్ ని పబ్లిష్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్, ఈవెన్ నెట్ ప్రాఫిట్ సైడ్. అండ్ వీళ్ళు రిజల్ట్స్ తో పాటు 3 rupees per share డివిడెండ్ ని కూడా ప్రకటిస్తూ ఉండడం. రిజల్ట్స్ బాగున్నాయి, డివిడెండ్ కంటే కూడా రిజల్ట్స్ బెటర్ గా ఉంటుండడం. స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. అండ్ ఫైనలీ దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎలా గ్రో అయిందని. ఫ్రెండ్స్, వీళ్ళ రెవెన్యూస్ లో ఒక 17 crores దగ్గరగా మనం తగ్గించాల్సి ఉంటుంది. మీన్స్ రియల్ గ్రోత్ ఇక్కడ మనకి ఏదైతే రెవెన్యూలో కనిపిస్తుందో అందులో నుంచి 17 కోట్లు మనం తగ్గించాలి. అది గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న వన్ టైం ఇన్సెంటివ్ లో భాగంగా వచ్చిన మనీ. సో దాన్ని అడ్జస్ట్ చేస్తే మనకి మార్జిన్స్ ఆల్మోస్ట్ 17% దగ్గరగా వస్తున్నట్టు. ఇది వీళ్ళ కోర్ నెంబర్స్. వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఇంటర్నల్స్ ని మాట్లాడుకుంటే అడ్వాన్స్ ఇంటర్మీడియట్స్ రిలేటెడ్ గా మార్జిన్స్ ఆల్మోస్ట్ 1000 basis points దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫాలో అయింది. బట్ ఫినోలెక్స్ డివిజన్ మాత్రం కొంత స్టేబుల్ గానే మార్జిన్స్ ని మెయింటైన్ చేసింది. ఆల్మోస్ట్ 15% దగ్గరగా లాస్ట్ టైం అదే మార్జిన్ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 15% అరౌండ్ లోనే మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేయట్లేదు, అలానే పాజిటివ్ గా కూడా లేవు, ఫ్లాట్ గా ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 18,240, అబోవ్ 18,370. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,580 అండ్ అబోవ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ చేస్తే ఇది ఇంపార్టెంట్ జోన్ 44,040 to 44,120. 80 పాయింట్ రేంజ్ ని వదిలేయండి. సో అబోవ్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయిన తర్వాతే ఫర్దర్ గా బులిష్ యాక్టివిటీ తీసుకోవచ్చు. సో ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 43,840 బ్రేక్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఈ జోన్ దగ్గర
కాషియస్ గా ఉండాలి. బులిష్ గా పొజిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిన్నే మనం చేంజ్ చేసుకున్నాం 18,000 to 18,500. స్టిల్ అదే వ్యూ ని క్యారీ చేస్తున్నాను. అది బోత్ ఆప్షన్ చైన్ ప్రకారం చూసినా మీకు వ్యాలిడ్ అవుతుంది. 18,000 అండ్ 18,500 సైకలాజికల్ లెవెల్స్. అండ్ అక్కడే మనకి కాల్ అలాగే పుట్ రైటింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ చూస్తున్నా మనం 18,440 450 ఆ జోన్ లో రెసిస్టెన్స్ ఉందనుకుంటున్నాం. కాబట్టి ఈవెన్ అక్కడ వరకు మార్కెట్ వచ్చినప్పుడు కూడా 18,500 కాల్ కొంత దూరంలోనే ఉంటూ మనకు కొంత కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటే 18,450 అబోవ్ సస్టైన్ అవుతుంటే ఫర్దర్ గా మనం ఆ లెవెల్ ని 18,500 కాల్ ఆప్షన్ లెవెల్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ 18,000 to 18,500 ఇది మనం గమనిస్తున్న ఇంపార్టెంట్ రేంజ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.